గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇందిరమ్మ ఇళ్లు గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తున్న సందర్భంగా ఆ శుభ కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకోవాలని సుమారు 10-12 రోజుల నుంచి అహర్నిశలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు, అభిమానులకి, అధికారులకి, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రేపు మధ్యాహ్నం 2 గంటలకి, అంటే సెప్టెంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా అశ్వరావుపేట నియోజకవర్గమైన గిరిజన నియోజకవర్గంలో గిరిజన ప్రాంతమైన చండ్రగుండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి ఇవ్వటమే కాకుండా సుమారు ఇప్పటి వరకు 2,90,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో వడివడిగా కట్టే కార్యక్రమాన్ని చేపట్టి ఈ కట్టుకున్న లబ్ధిదారులకి ఎంపిక చేసే దగ్గర నుంచి వారికి పేమెంట్ ఇచ్చేంత వరకు పారదర్శకంగా ఎక్కడా చిన్న ఇబ్బంది, అవకతవకలు లేకుండా ఉండే విధంగా అడపా దడపా ఎక్కడైనా 1-2 ఇన్సిడెంట్లు జరిగితే మా అధికారులు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఎవరైతే పొరపాటు చేశారో వారి మీద ఇప్పటికే కఠిన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయటమే కాకుండా ఏసీబీకి ఆ కేసులు హ్యాండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. లబ్ధిదారుల విషయంలో కూడా ఏదో మా ఇందిరమ్మ ప్రభుత్వం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకే మేము ఇల్లు ఇస్తామని చెప్పలే. అది మా ఉద్దేశం కూడా కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది గాని, ఈ ప్రభుత్వానికి గాని కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళకే ఇల్లు ఇస్తామని ఆలోచన ఏ నిమిషమో మా మనసులకు రాలే. పారదర్శకంగా అర్హులైన ప్రతి పేదవాళ్లకి మొదటి విడత ఇళ్లు ఇచ్చి రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ బెండాలపాడు గిరిజన గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకి గృహప్రవేశ కార్యక్రమం చేసుకుని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏవైతే సుమారు 21,500 ఇళ్లు ఇచ్చామో ఆ లబ్ధిదారులు అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయం గురించి మరిన్ని అప్డేట్స్ రాష్ట్ర ప్రజలకు చెప్పడంతో పాటు లబ్ధిదారుల యొక్క ఆనందంలో పాలు పంచుకోవాలి అనేదే ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. నాతో పాటు ఈ జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకాటి శ్రీహరి గారు, మిగతా సహచర మంత్రివర్యులు అందుబాటులో ఉన్న వారందరూ, సహచర శాసనసభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ఒక అద్భుతమైన ఒక మంచి కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ ఈ పేదవాళ్లని మనస్ఫూర్తిగా దీవించాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.